శ్రీమాత్రే నమః. ఈరోజు 17వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 16వ శ్లోకాన్ని చెప్పుకుందాం. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. 17వ శ్లోకం. కర్మణో హ్యపి బోధవ్యం బోధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోధవ్యం గహనా కర్మణో గతిః. కర్మణో చేయవలసిన కర్మలు, హ్యపి నిజముగా కూడా, బోధవ్యం తెలుసుకొనుము, బోధవ్యంచ అర్థం చేసుకొనుము చ మరియు వికర్మణ నిషిద్ధ కర్మలు, అకర్మణశ్చ అకర్మలు మరియు బోధవ్యం అర్థం చేసుకొనుము గహన గంభీరమైనది, కర్మణు పనులు, గతి నిజమైన మార్గము, కర్మ వికర్మ మరియు అకర్మ. నీవు ఈ మూడింటి యొక్క స్వభావాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వీటి గురించి ఉన్న యథార్థం నిగూఢమైనది మరియు అర్థం చేసుకోవడానికి క్లిష్టమైనది అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. కర్మణో హ్యపి బోధవ్యం బోధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోధవ్యం గహనా కర్మణో గతిః. 18వ శ్లోకం రేపు చెప్పుకుందాం.